తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి రిజల్ట్ వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు. ఏం చేసి గెలిచినా ఎట్లా గెలిచినా గెలుపు గెలుపే కాబట్టి నవీన్ యాదవ్ గారి గెలుపుని స్వాగతించవలసిందే. ఆయనకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేయవలసిందే. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ గారికి చిల్కా ప్రవీణ్ తరపున చిన్న సూచన. అదేంటంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, ఇప్పటిదాకా మీ మీద వినిపించినవి అబద్ధమో నిజమో పక్కన పెడితే ఇక నుండి మీరు చేసే ప్రతి పనిని ప్రజలు పరిశీలిస్తుంటారు, గమనిస్తుంటారు. కాబట్టి అణగారిన వర్గాల నుండి పైగా హైదరాబాదులోని ఒక ఐఫై ఏరియా నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన మీ మీద పెద్ద బాధ్యత ఉంటుంది. అదేవిధంగా వేల సీసీ కెమెరాలు ఉన్నట్టుగా అందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు. కాబట్టి అణగారిన వర్గాల నుండి జూబ్లీహిల్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాంతం నుండి గెలిచిన మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేగా పనిచేస్తే గనక మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇక ఇది పక్కన పెడితే చనిపోయిన వ్యక్తికి వైద్య పరీక్షలు చేయడం వృధా, కానీ ఓడిపోయిన సీటు మీద రివ్యూ చేసుకోవడం అనేది పార్టీలు ముందుకు పోవడానికి దోహదపడుతుంది. అందులో భాగంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కి ఎక్కడ బెడిసి కొట్టింది, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చిన అంశాలేంది, బీఆర్ఎస్ అభ్యర్థికి కలిగించిన నష్టాలేంది, ఈ అంశాల మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ లెక్క ఎక్కడ తప్పింది? పక్కాగా గెలుస్తామనుకున్న స్థానాన్ని బీఆర్ఎస్ ఎట్లా చేజార్చుకుంది? తిరిగి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందనుకున్న బీఆర్ఎస్కు ఎక్కడ బెడిసికొట్టింది? ఈ అంశాల మీద చర్చిద్దాం. ముందుగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి అంతా తానై కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసింది. ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా ఎంత చేయాలో, ఎంత పోరాడాలో, ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా ఎంత నిలబెట్టాలో కేటీఆర్ గారు అంత అద్భుతంగా జూబ్లీహిల్స్లో అన్నీ తానై ప్రచారాన్ని నిర్వహించిండు. అందులో కేటీఆర్ గారి తప్పు ఈ సమంతా కూడా లేదు. అద్భుతంగా కేటీఆర్ గారు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను గల్లీ గల్లీకి బస్తీ బస్తీకి ఎండగట్టిండనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా శక్తి వంచన లేకుండా జూబ్లీహిల్స్లో శ్రమించినాయి. అధికార బలాన్ని తట్టుకొని, పోలీసుల నిర్బంధాన్ని తట్టుకొని జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడ్డారు. అదేవిధంగా వారి ఎమ్మెల్యేలు కావచ్చు, వారి మాజీ మంత్రులు కావచ్చు, ఎవరి స్థాయిలో వారు కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో అద్భుతంగా ప్రచారాన్ని నిర్వహించింది. అయినా బీఆర్ఎస్ ఎందుకు ఓటమి పాలైందంటే రెండు అంశాలు ప్రధానంగా నాకైతే కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, జూబ్లీహిల్స్లో నిలబెట్టిన అభ్యర్థే మాగంటి సునీత గారే ఆ పార్టీకి ప్రధానమైన అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఆమె రాజకీయాల్లో లేదు, పైగా ఆమె ఎప్పుడు కూడా బయట తిరిగింది లేదు. గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వచ్చిన ఈ ఉప ఎన్నికకు గోపీనాథ్ గారి మీద ఉన్న సానుభూతి ఈమెకు వర్కౌట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా ఆ సానుభూతి వర్కౌట్ కాలేదు. పైగా ఆమె జనాలను ఆకర్షించుకునే స్థాయిలో ఆమె మాటలు లేవు. ముఖ్యంగా లోకల్ క్యాడర్ కూడా ఆమెతోటి ఎక్కడ కలిసి రాలేదు. కాబట్టి అభ్యర్థే ఆ పార్టీకి ప్రధానమైన మైనస్గా నాకైతే కనిపించింది. ఇక ఇది పక్కన పెడితే పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీఆర్ఎస్ చాలా వెనుకబడింది. ఎందుకంటే ఓటర్లను పోలింగ్ బూత్ దాకా తీసుకుపోయి బీఆర్ఎస్ గుర్తు మీద వేయించడంలో బీఆర్ఎస్ పార్టీ చాలా వెనుకబడిందని చెప్పాలి. మాగంటి గోపీనాథ్ గారు ఉంటే ఆయన పురుషుడు కాబట్టి ఆయనకున్న బలంతో అన్ని ఏరియాల్లో తనకు సంబంధించి పోల్ మేనేజ్మెంట్ అద్భుతంగా చేసుకోగలిగింది. ఇక్కడ మహిళ అయిన మాగంటి సునీత గారు గతంలో ఎప్పుడూ ఆ బస్తీలతో పరిచయం ఉన్నది లేదు. ఆ బస్తీ వాసులతో ఆమెకు ఎక్కడ కూడా సైక్యత లేదు, ఎక్కడ కూడా ఆమె బస్తీవాసులకు పరిచయం కాదు.
కాబట్టి ఇతర నియోజకవర్గాల నుండి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్కి ఓటేయమని ఎంత చెప్పినా కూడా పోలింగ్ రోజు పోలింగ్ బూత్ దగ్గర పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందని చెప్పాలి. ఇది కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణమని చెప్పాలి. ఇక మిగతా విషయాలకు వస్తే బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేతులు కట్టేసి కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో అక్కడ నెగ్గిందని కూడా చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కలిసి వచ్చిన అంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడమే మొట్టమొదటి ప్లస్ పాయింట్. అదేవిధంగా నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చిన అంశం. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఒక యాదవ కుటుంబం నుండి వచ్చిన ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. వాళ్ళ కుటుంబం మీద ఎలాంటి ఇమేజ్ ఉన్నా కూడా ఆయన లోకల్ అడ్డా జూబ్లీ హిల్స్, పైగా అక్కడ యాదవులు అనేక మంది ఉన్నారు. అక్కడ ముస్లింలతోటి నవీన్ యాదవ్కి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో నవీన్ యాదవ్ ఇదే ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి. ఆ సానుభూతి కూడా నవీన్ యాదవ్ మీద అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన మరో ఎత్తుగడ ఏంటంటే కంటోన్మెంట్లో ఏ విధమైన వ్యూహాన్ని అయితే అనుసరించిందో అదే వ్యూహాన్ని ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా అనుసరించింది. కంటోన్మెంట్లో శ్రీ గణేష్ బీజేపీ నుండి పోటీ చేసి 2వ స్థానానికి వచ్చి ఓడిపోయిండు. ఆ అభ్యర్థికి ఉప ఎన్నికల్లో సీట్ ఇచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ సీటు గెలుచుకున్నది. ఇదే జూబ్లీ హిల్స్లో ఓడిపోయిన అభ్యర్థి అజారుద్దీన్కి సీట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్కు సీట్ ఇచ్చి ఒక గొప్ప వ్యూహాన్ని అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని చెప్పాలి. ఒకవేళ అజారుద్దీన్కే గనక సీట్ ఇస్తే ఖచ్చితంగా మరొకసారి జూబ్లీ హిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకునేది. కానీ ఇక్కడ తెలివిగా కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చి అందులో నవీన్ యాదవ్ లాంటి ఒక బ్రహ్మాండమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబానికి సీట్ ఇచ్చి కాంగ్రెస్ ఊహించని వ్యూహానికి తెరదీసింది. అదే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందని చెప్పాలి. అభ్యర్థి మీద రౌడీ అనే ప్రచారం సాగించిన, ఆ కుటుంబం రౌడీయిజం చేస్తుందని ప్రచారం సాగించిన కూడా ఇవేవి అభ్యర్థి గెలుపుని అడ్డుకోలేదు. కాబట్టి జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం వల్లనే జూబ్లీ హిల్స్ని కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. ఇక పోలింగ్ విషయానికి వస్తే దొంగ ఓట్లు వేసినని, 100 కోట్లు పెట్టినని, ఇంకొకటని ఎన్ని ప్రచారంలో ఉన్నా కూడా, ఎన్ని రకాల ఆరోపణలు చేసినా కూడా గెలిచిన తర్వాత ఇవన్నీ ఎగిరిపోయేటివే తప్పించి ఇవి నిలిచేటివి కాదనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే జూబ్లీ హిల్స్లో ఎవరికి ఎవరు సహకరించిండ్రు, ఎట్లా సహకరించిండ్రు అనేది ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా 2023లో బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లెన్ని, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లెన్ని, అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లెన్ని చూసుకొని ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లెన్ని, కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లెన్ని, బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లెన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2023లో బీఆర్ఎస్ అభ్యర్థికి 80,549 ఓట్లు వచ్చినాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి 64,212 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థికి ఇక్కడ 25,866 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ డబుల్ డిజిట్ దాటింది బీజేపీ పార్టీ. ఇక ఎంఐఎం అభ్యర్థి 7,848 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ 16,212 చిలుకు మెజార్టీతోటి బీఆర్ఎస్ అభ్యర్థి 2023లో కాంగ్రెస్ అభ్యర్థి మీద విజయం సాధించారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 98,988 ఓట్లతోటి గెలిచిండు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి మాగంటి సునీత గారికి 74,259 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి
61 ఓట్లు వచ్చినాయి. గతం కంటే కూడా ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఒక 8,000 ఓట్లను కోల్పోవడం జరిగింది. ఇక నోటాకు 924 వచ్చినాయి. ఈ పక్కన పెడితే గతం కంటే బీజేపీ అభ్యర్థికి ఇక్కడ దగ్గర ఒక 7,000 ఓట్లు తక్కువగా పోలైనాయి. దీన్ని బట్టి జూబ్లీ హిల్స్లో ఈ 7,000 ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద కొంత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా బీజేపీ మరి ఇక్కడ ఎవరి కోసం తమ అభ్యర్థికి ఈ ఓట్లను మైనస్ చేసుకున్నదనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇక్కడ పరోక్షంగా బీజేపీ అభ్యర్థికి సంబంధించిన ఓట్లను కాంగ్రెస్కి షిఫ్ట్ చేసిన అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నవీన్ యాదవ్ గారు గతంలో 2023 కంటే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మీద ఒక 24,000 ఓట్ల మెజార్టీ తోటి గెలుపొందిండు. ఏది ఏమైనప్పటికీ ఒక గొప్ప వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ని గెలుచుకున్నది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా కష్టపడినప్పటికీ అభ్యర్థి విషయంలో కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, ఈ రెండింటి విషయంలో వెనుకబడడం వల్లే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓటమి పాలైందనేది మాత్రం వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.